చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. తర్వాత ఇది సిబిఐకి వెళ్ళింది. సిబిఐ 7 సంవత్సరాల పాటు దీన్ని విచారణ చేసింది. ఆ విచారణ కూడా ముగిసిపోయిన తర్వాత మళ్ళీ కారణం వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్లు. మధ్యలో ఇందులో కొందరు నిందితులు అంటే మేమే చంపాము అని చెప్పి తర్వాత అప్రూవల్గా మారిన దస్తగిరి లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసిన పిటిషన్లు, దానిలలో మళ్ళీ విచారణలు సాగుకుంటూ చాలా సాగింది. మొత్తానికి వాళ్ళు ఎలా హత్య జరిగింది, ఎందుకు హత్య చేశారన్న విషయాలు కూడా తేల్చారు. ఈ మొత్తం పీరియడ్లో ఇటు షర్మిల గారు, సునీత గారు, తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ అండ్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ద్వేషించే వాళ్ళు, ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్తో ద్వేషించడం మొదలుపెట్టిన వాళ్ళు దీన్ని ఎంత పతాక స్థాయిలో దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేశారు. సిబిఐ అనేది ఎక్కడైనా కనుక యూటీసీ టైం రాస్తే ఆ యూటీసీ టైంకి మనం 5:30 గంటలు కలుపుకోవాలి అంటే 3:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ భార్య గారి పిఏ వాళ్ళకు అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే 3:30 యూటీసీ అంటే 5:30 గంటలు కలిపితే 9కి అంటే ఉదయం 9కి ఫోన్ చేస్తే దీన్ని సిబిఐ యూటీసీ అని రాస్తే వీళ్ళే తెల్లవారుజామున 3:30కు ఫోన్లు చేశారని. యూటీసీ 1:42 అంటే ఉదయం 7:12. ఇందులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ వాళ్ళ బ్రదర్ వైఎస్ ప్రకాష్ రెడ్డి మనోడు అర్జున్ రెడ్డికి మెసేజ్ చేసి అర్ధరాత్రి చేశారని. ఇంక ఇటువంటి ప్రచారాలకు అదుపు లేదు, అది వేరే విషయం అనుకోండి. ఎంత దుష్ప్రచారం చేయాలో, ఎంత డ్యామేజ్ చేయాలో ఎన్నికలు అంతా చేసుకుంటూ వచ్చారు. సరే 29 ఎన్నికల వరకు కనుక చేసుకోవచ్చు అని చెప్పి భావించారు. వీటన్నిటికీ సుప్రీంకోర్టు పోలీస్ స్టాప్ పెడుతూ ఇక ట్రయల్ మొదలెట్టమని చెప్పారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ భార్య గారి స్టేట్మెంట్ అనేది తీసుకుంటే రాజకీయంగా ఇంకా ఎంత బదనాం చేయొచ్చు అని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినట్లున్నాయి. సునీత గారి తరపున సిద్ధార్థ లోత్రా ఎన్ని ప్రయత్నాలు చేశారు, అన్నీ చేశారు, కానీ అవేవి ఫైనల్గా సక్సెస్ అయిపోయి ఇక ట్రయల్ మొదలెట్టమని చెప్పింది కదా సుప్రీంకోర్టు. ఇక తెలుగుదేశం పార్టీ మీడియా అసలు వాళ్ళు డిబేట్లు పెట్టి దీనంగా వాళ్ళు మొహాలు పెట్టి ఏదో కోల్పోయాం, ఇక జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసే అవకాశమే లేకుండా పోయింది కదా అని ఆ యాంకర్లు అయితే వెనకాల మ్యూజిక్ ఒకటి వేసుకోలే, వాళ్ళు సోషల్ మీడియా వేస్తుంది అనుకోండి, దీనంగా ఫేసులు పెట్టి సర్వస్వం కోల్పోయినట్లు ఫేసులు పెట్టేసి ఇట్లా నేను సిబిఐ విచారణ చేసేది, సిబిఐని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అసలు కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం, కేంద్రంలో వాళ్ళు భాగస్వాములు, రాష్ట్రంలో అందరూ కలిసి ఉన్నారు, రాష్ట్రంలో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ, జగన్కు 11 సీట్లు ఉన్నాయి, కేవలం పులిందల ఎమ్మెల్యేనని చెప్పి వీళ్ళు ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ జగన్ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని కేసు ఇంకా ఏమి ఇంతేనా, ఇంకేం విచారణ చేయరా, ఇంకా ముగించేస్తారా, 7 ఏళ్ళకే ముగించేస్తారా, సుప్రీంకోర్టు కూడా అట్లే చెబుతుందా, సిబిఐ ఏం చేస్తుంది, వీళ్ళు సిబిఐ వీళ్ళని కూర్చోబెట్టి రాయిపించాలి ఛార్జ్షీట్లు, వీళ్ళని కూర్చోబెట్టి విచారణ చేయించాలి, సిబిఐ టీంలో వీళ్ళను భాగస్వామిగా చేర్చుకొని విచారణ చేయాలి. అంతా వీళ్ళు చెప్పినట్లు చేసి వీళ్ళ తప్పుడు ప్రచారానికి, దుష్ప్రచారానికి సిబిఐ ఉపయోగపడితే అది బ్రహ్మాండంగా విచారణ చేసినట్లు. కాదు ఉన్నట్లు విచారణ చేస్తే అప్పుడు ఇంకా దాన్ని జగన్ మేనేజ్ చేసినట్లు. ఆ ఫేస్లేని దాన్ని అట్లా పెట్టారు, ఏదో కోల్పోయినట్లు. మళ్ళీ హెడ్డింగ్ తమ్మనారు, జగన్ హూ కిల్డ్ బాబాయ్, ప్రజా కోర్టులో నీకు ఉరి శిక్ష తప్పదు, ఎందుకు పిచ్చి పిచ్చి హెడ్డింగులు. నిజంగానే ఈ మీడియా ముసుగులు ఇటువంటి వాళ్ళని కనుక చూస్తే ఎంత దారుణంగా సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. మీడియా ముసుగులో నిజంగా వీళ్ళు సమాజానికి ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు. సీరియస్లీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని ఏ స్థాయి ద్వేషమైనా వెళ్ళగక్కుతూ ఉన్నారు. విచారణలు చేసి ఎందుకు హత్య జరిగిందో చెప్పి అన్ని విషయాలు తేటతెల్లమైన తర్వాత కూడా హూ కిల్డ్ బాబాయ్ జగన్, నీకు ప్రజాకోర్టులో ఉరిశిక్ష తప్పదు అని కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు, డిబేట్లు పెడుతున్నారు.
మొహం అంతా దీనంగా పెట్టేసి మీ కష్టాలు నిజంగా పాకిస్తాన్ వాళ్ళకు కూడా వద్దన్న సీరియస్లీ. లేదు అంటే ప్రపంచంలో ఎవరికి వద్దు, ప్రపంచంలో మీ కష్టాలు ఎవరికి వద్దాయా స్వామి.